అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని రోజుల నుంచి ఎడిట్ చేస్తున్నానో నాకే తెలీదు. ఫైనల్గా అయితే వచ్చేసింది. ఏం జరిగిందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా నాలా అనిపిస్తుందా? ఏదైనా ఊరు లేదా ఫంక్షన్ లేదంటే ఏదైనా పూజ ఉండేటప్పుడు ముందు రోజు అంతా నిద్రే పట్టదు నాకు. పొద్దున్న అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి అన్ని ఇమాజిన్సే, నైట్ మొత్తం డ్రీమ్సే. అలా ఉంటుంది నాతో. బట్ ఈసారి అయితే ఎర్లీ మార్నింగ్ 3కే లేచాను. ఆఫ్టర్నూన్ 2 ఓ క్లాక్కి మాకు తిరుపతి ట్రైన్ ఉంది. మేమైతే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి తిరుపతికి ట్రైన్ ఉంది. ఫస్ట్ అయితే మేము వెజిటేబుల్ పలావ్ చేశాను, కొద్దిగా డిఫరెంట్గా. ఎప్పుడు పులిహోర చేస్తాను, ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని అలా చేశాను. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము మేము, విశాఖపట్నం. ఇక్కడ పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. అసలు మనం ఏదైనా కొత్త ప్లేస్కి మనం తెలియనట్టుగానే వెళ్తే మనకి ఏదో ఒక మబ్బు పూసి బుగ్గు పూసేసి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తారు ఈ ఆటో వాళ్ళు. నాకైతే లిటరల్గా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి జస్ట్ 2 km ఉంది. 250 రూపీస్ అడిగారు. అస్సలు నమ్మలేకపోయాను నేను. మెల్లిగా ఎలాగో ఒకలా బార్గింగ్ చేసి ఇంకా నేను ఓడిపోయి బార్గింగ్ చెయ్యలేక నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో. ఫుల్గా వర్షం, ఎర్లీ మార్నింగ్ 3 ఓ క్లాక్ అయింది. ఎక్కడ చూసినా వర్షమే. ఇక్కడ కూడా బార్గింగ్ మామూలుగా కాదు. మనకి బార్గింగ్లో స్కిల్స్ ఉంటే సరిపోవు, ఇంకొద్దిగా తెలివి కూడా ఉండాలని చెప్పొచ్చు. అంత అలా బార్గింగ్ చేసి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 2 km ఉంది. 250 350 అడిగారు. ఎలాగో బార్గింగ్ చేసి మాకు కావాల్సిన ఏరియాకి శ్రీనివాస్కి అయితే వచ్చేసాము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడికి వచ్చాక అసలైన టాస్క్ మొదలైంది. రూమ్స్ కొంతమంది లేక ఇబ్బంది పడతారు, ఇంకొంతమంది చెయ్యక ఇబ్బంది పడతారు. నేను రూమ్ బుక్ చేసి ఇబ్బంది పడ్డాను. అసలు ఎలా ఇబ్బంది పడ్డానంటే, నేను కొద్దిగా ముందుగా వచ్చేసాను, వాళ్ళైతే రూమ్ ఇవ్వలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా రూమ్ ఇస్తే రూమ్లో సామాన్లన్నీ పెట్టి మేమైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న తిరుమల కొండ పైన కాకుండా కొండ కిందన మేమైతే అన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కాణిపాకం వెళ్ళాము, కపిలేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడైతే ఈ టూర్ గైడ్ ముందే చెప్పారు, ఇక్కడ ఫోన్స్ అలో ఉంటాయి తీసుకెళ్ళండి, బట్ కొన్ని టెంపుల్స్లో అలో ఉండవు. ఆ విషయం కూడా చెప్పారు. ఇంతకు ముందు మేము సేమ్ ఇవే టెంపుల్కి విజిట్ చేసేటప్పుడు మా దగ్గర అయితే ఈచ్ పర్సన్కి 800 తీసుకున్నారు ఆటో వాళ్ళు. ఇది అంతేనండి. ఇంకా పర్టికులర్గా చెప్పడం కుదరదు, కానీ ఎక్కడికి వెళ్ళినా మనం బేరం ఆడే స్కిల్స్ తెలివి ఉండాలి. ఫస్ట్ మనం ఎలా ఆడాలి ఏంటి అనేది చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనకి భలే బురిడి కొట్టించి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఈచ్ పర్సన్కి 800 ఇచ్చాను, బట్ ఈ టూర్లో ఈసారి మాత్రం ఈచ్ పర్సన్కి 250 రూపీస్ మాత్రమే ఇచ్చాను. బస్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మనకి, ప్రతిదీ చెప్తారు కూడా. అసలు ఇస్కాన్ టెంపుల్ ఎంత ప్రెజెంట్ ఎంత క్యూట్గా ఉందంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. మనం ఎప్పుడు కూడా బార్గింగ్ చేసుకొని ఆలోచించాలి, అప్పుడే మనకి బడ్జెట్ ఫ్రెండ్లో అయిపోవచ్చు. మేమైతే ఇంకా ఆ మరుసటి రోజు కొండపైకి స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది దారిలోనే ఇంకా మనల్ని చేపట్టుకొని లాగించేసేటట్టే మాట్లాడతారు. రండి రండి 150 200 అని చెప్తారు. అవేం కాకుండా మనం ఎక్కడున్నా సరే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కానీ బస్సు ఎక్కామంటే జస్ట్ 90 రూపీస్కి కొండపైకి వెళ్ళిపోతాము. ఇంక ఏదైనా తెలిసేది, ఏవైనా యాత్రలు అంటే మాత్రం డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఆ ఖర్చుని మనం మెయింటైన్ చేసి దాన్ని తగ్గించుకోవాలి, మనకి నచ్చినవన్నీ కొనుక్కోవాలంటే ఇలాంటి వాటిలో కొద్దిగా బార్గింగ్ చేయక తప్పదు. పిసనారైతే కాదు, బార్గింగ్ చేస్తేనే బాగుంటుంది. పైనుంచి వ్యూ పాయింట్ సూపర్గా ఉంది. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎర్లీగా రావాల్సింది, లేట్గా వచ్చాము. ఎందుకంటే పైన మాకు రూమ్ లేదు, కిందనే మేము రూమ్ బుక్ చేసుకున్నాము, పైన బుక్ చేసుకోలేదు. కింద టైం ఉన్నా సరే పైన రూమ్ తీసుకోవాలని కొద్దిగా ఎర్లీగా వచ్చాము. అప్పటికి కూడా లేట్ అవ్వటం వల్ల చాలా అంటే చాలా లైన్ ఉంది. ఫైనల్గా రూమ్ అయితే దొరికింది, కానీ అలౌట్ అవ్వలేదు. ఇంకా అలౌట్ అవ్వాలంటే ఒక బిల్ బోర్డ్ మీద నెంబర్స్ ఉంటాయి, మనకి ఇచ్చే టోకెన్లో ఆ నెంబరు అలౌ దాటితే అప్పుడు మనకి రూమ్ అలౌట్ అయినట్టు. ప్రెజెంట్ అయితే ఇక్కడ 944 ఉంది, అది కాస్త 944 కాస్త 1669 అవ్వాలి, అప్పుడే మనకి రూమ్ అలౌట్ అవుతుంది. ఈ లోపు ఏం చేయాలో తెలియక చాలా విన్యాసాలే చేసాము. ఫస్ట్ అయితే అక్కడ అన్నదానం పెడుతుంటే
కర్డ్ రైస్ సారీ కిచిడి తిన్నాము. ఈ కిచిడి ఎంత బాగుందంటే అసలు చెప్పవసరం లేదు. మ్యాక్సిమం కిచిడి లేదా కర్డ్ రైస్ అదే దద్దోజనం ఇవే పెడతారు. సూపర్ అంటే సూపర్గా అనిపించింది. మధ్యాహ్నం లంచ్ తినేసి ఇంక ఎప్పటికీ అవ్వలేదు, 1 గంట అయిపోయిందని చెప్పి అలా షాపింగ్ చేసుకుంటూ గుండు కొట్టించడానికి వెళ్దాం అనుకున్నాను. ఈ గుండు కొట్టించిన దగ్గర కూడా స్కామేనండి. ఇంతకు ముందు నేను వచ్చేటప్పుడు గుండు కొట్టిస్తే 500 రూపీ ఎంతో ఇచ్చాను. ఫస్ట్ టైం గుండు కదా అని డబ్బులు ఇవ్వాలి మంగళవారికి, లేకపోతే అవ్వదు అని చెప్పి ఏదో అలా చెప్పి ఆయన తీసుకున్నారు. అమాయకంగా ఇచ్చేసాను. బట్ ఈసారి 50కి మించి ఇవ్వలేదు. ఫైనల్గా అయితే రూమ్ దొరికేసింది. 3:30కి అలౌట్ అయింది. మాకు మార్నింగ్ 7 నుంచి 3:30 వరకు వెయిట్ చేసి రూమ్ అయితే అలౌట్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెంటనే ఇంకా మేమైతే వచ్చేసాము దర్శనం కోసం. మేము ఇక్కడ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే లేట్‌గా వచ్చిందే కాకుండా ఇక్కడ ఊరేగింపిస్తున్నారంటే దేవుడిని చూడడానికి ఉండిపోయాము. దీనివల్ల మాకు ఇంకా టైము ఇంకొద్దిగా డిస్టర్బ్ అయిందని చెప్పొచ్చు. చాలా ప్లెజెంట్‌గా అండ్ స్వీట్‌గా ఉంది కదా! మొత్తం చాలా అందంగా ఉందని చెప్పొచ్చు. డెకరేట్ చేశారు బ్రహ్మోత్సవాల కోసం. అందరికన్నా మెయిను ఇంత బ్రహ్మోత్సవాలు ఇంతమంది మనుషులుంటే వీడు చేసిన అల్లరి మామూలు కాదు. ఇంకా మేము బ్రహ్మోత్సవాలన్నీ చూసుకొని లైన్‌లోనే దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలైన టాస్కు. మేమైతే 7కి స్టార్ట్ అయ్యాము. కరెక్ట్‌గా 7 అయింది మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు. 7 నుంచి లిటరల్‌గా మార్నింగ్ 6:00 వరకు మేము దర్శనంలోనే ఉన్నాము. పిల్లడగా మేము వచ్చేస్తాము ఇంతకు ముందులాగా అని చెప్పి ఫుడ్ పెట్టలేదు. దారిలో ఎక్కడ కూడా ఏవి ఇవ్వలేదు కూడాను. మేమెంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము. బట్ ఫైనల్‌గా అయితే చాలా బాగా జరిగింది దర్శనం. దేవుడిని చాలా దగ్గర నుంచి చూసానని చెప్పొచ్చు ఆ రూపం మొత్తం. అలాగే ఇంకా బయటకు వచ్చేసిన వెంటనే మేము మాకేమేమి కావాలో షాపింగ్ చేసుకొని, కొద్దిగా టైం తీసుకొని ఆ నెక్స్ట్ డే టికెట్స్ రిటర్న్ బుక్ చేసాము. దానికి ఇంకా పెద్ద సంగతే జరిగిందని చెప్పొచ్చు. మేమైతే ఒక సైడే ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకున్నాం. సెకండ్ రిటర్న్ రిజర్వేషన్ చేయించుకోలేదు. దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డామో తెలీదు. దానికోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తానులెండి. ఎక్కడ చూసినా షాపింగ్ కాంప్లెక్సే ఇది కొనాలి, అది కొనాలి అనిపిస్తూనే ఉంటాయి. ఏది కొన్నా సరే 100కి 70% తగ్గించి బార్గింగ్ చేసుకొని కొనుక్కోవడమే. 100 రూపీస్ చెప్తే 30 రూపీస్‌కి అడగడం అసలు విచిత్రమే కాదు. ఎంత రేట్‌కి అడిగితేనే మనకి కిట్టినట్టు వస్తది. మనం ఎక్కడ కొనేస్తామో 100 రూపీస్‌కి ఆ ముందుకెళ్తే వాడు 30కి అమ్ముతాడు. నేను అలా చాలా మోసపోయాను. మీరైతే అలా చేయకండి. ప్రతీదీ ఆలోచించి అన్నీ చూసుకునే చేయండి. అప్పుడే మనకి బావుంటది. లేదంటే నాలా బుక్ అయిపోతారు మీరు. నేనైతే నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా షాపింగ్ కూడా. నాలా మీరెవరైనా ఎప్పుడైనా బోల్తా పడితే కామెంట్ చేయండి. లేకపోతే లైక్ చేయండి. బాయ్ బాయ్.